చికెన్ ఎగ్ నూడిల్స్ తయారీ విధానం. ముందుగా కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. చికెన్ ముక్కలు బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక ఎగ్ తీసుకొని ఎగ్ గ్లాస్‌లో బాగా గిలకొట్టి కళాయిలో వేసి కలపాలి. బాగా మిక్స్ చేయాలన్నమాట. చికెన్ నూడిల్స్ బండి నరసాపురం బస్ స్టాండ్‌కి ఎదురుగా పార్క్ పక్కన ఉంటదన్నమాట. పార్క్ పక్కనే. బాగా కలిపిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత క్యాబేజీ వేయాలి. క్యాబేజీ వేసిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేశారు. వేసి మళ్ళీ బాగా మిక్స్ చేయాలన్నమాట. బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. పచ్చి వాసన రాకుండా నీట్‌గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్నాక కొంచెం కరివేపాకేసి ఉడకబెట్టిన నూడిల్స్ ఉంటాయి కదండీ! ఉడకబెట్టి ఆరబెట్టాలన్నమాట. ఆరబెట్టిన నూడిల్స్ ఒక ట్రైలోకి వేసుకొని ఉంచుకుంటారు. వాటిని కొంచెం వేసి బాగా మళ్ళీ మిక్స్ చేస్తున్నారన్నమాట. మళ్ళీ మిక్స్ చేసి ఇంగ్రీడియెంట్స్ వేస్తున్నారన్నమాట. కొంచెం మసాలా, పసుపు వేశారు ఫస్ట్. నెక్స్ట్ సాల్ట్ వేశారు. కొంచెం పెప్పర్ పౌడర్, గరం మసాలా, కారం, చిల్లీ సాసు, సోయా సాసు, కరివేపాకేసి బాగా మిక్స్ చేస్తున్నారన్నమాట. బాగా మిక్స్ చేసిన తర్వాత పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి బాగా వేపాలన్నమాట. వేపి బాగా మిక్స్ అయిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుందన్నమాట. బస్ స్టాండ్‌కి ఎదురుగుండా నరసాపురాన్ని పార్క్ పక్కన ఉంటుంది ఈ బండి. చాలా బాగా చేస్తాడు ఈ అబ్బాయి. నెక్స్ట్ బాగా కలిపిన తర్వాత మిక్స్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్ తీసుకొని కొంచెం కొత్తిమీర వేసి లాస్ట్‌లో ప్లేట్‌లోకి తీసుకొని ప్యాకింగ్ చేసుకుంటమే. అంతే మంచి టేస్టీ నూడిల్స్ రెడీ. మంచి టేస్టీగా సూపర్‌గా ఉన్నాయి నూడిల్స్. చాలా బాగున్నాయన్నమాట. మంచి టేస్ట్ వచ్చింది. సూపర్. ప్రతి ఒక్కరు తప్పకుండా తీసుకోండి. ఓకేనా?